హైదరాబాద్ లో లేడీ సింగం ఎవరు? పోలీస్ కమిషనర్ అంటే ఇలాగే ఉండాలా? ఆఫీస్కే అధికారులు పరిమితమైతే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది? అర్ధరాత్రి రోడ్డెక్కితే కదా అసలు విషయం వెలుగు చూసింది. సిపి డేరింగ్ సరే, అన్ని గంటలు రెగ్యులర్ పోలీసులు ఎందుకు అక్కడికి రాలేకపోయారు? గ్రేటర్ హైదరాబాద్ లో అసలు పోలీసింగ్ ఉందా లేదా? సిటీలో శాంతి భద్రతలు ఉన్నాయా? దిశ పోలీసులు ఏమైపోయారు? పేరుకే మిగిలిపోయారా? నైట్ ఆపరేషన్ ఒక్కరోజేనా? తరచూ జరుగుతుందా? పోలీసులపై తరచూ విమర్శలు వస్తున్నాయా? కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఇది ప్రజలు మాట్లాడుకుంటున్న మాట. ఒకవైపు ఒక పోలీస్ అధికారిని ప్రజల మన్ననలు చొరగొంటే మరోవైపు కొంతమంది పోలీసులపై ఈ విధంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ అంశం గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. నిన్న అర్ధరాత్రి అసలు హైదరాబాద్ లో ఏం జరిగింది? అసలు ఆ లేడీ సింగం ఎవరు? ఏం చేశారు? ఇప్పుడు ఒక రకంగా ఈ లేడీ సింగం గురించి హైదరాబాదే కాదు, మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది. నిన్న రాత్రి హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ ఏరియాలో జరిగిన ఘటన ఇది. హైదరాబాద్ సిపి సుమతి అక్కడ హల్చల్ చేశారు. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో నిలిచారు. ఏం చేశారు అనేది కూడా మనం మాట్లాడదాం. సుమతి చేసిన ధైర్యానికి నెటిజన్లు ఇప్పుడు ఫిదా అవుతున్నారు. గుడ్ ఆఫీసర్ అంటూ ఆమెను సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తున్నారు. అసలు పోలీస్ కమిషనర్ అంటే ఎలా ఉండాలి అనేదానికి సుమతి ఒక ఉదాహరణగా నిలిచారా అంటే ఎస్ అంటున్నారు చాలా మంది. పోలీస్ కమిషనర్ గా బి సుమతి ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారంటున్నారు. గతంలో కూడా సుమతి ఉమెన్ సేఫ్టీ వింగ్, ఎస్ఐబి ఇంటెలిజెన్స్ వంటి కీలక విభాగాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజలకు పారదర్శకమైన సమర్థవంతమైన సేవలు అందించడమే తన ప్రథమ కర్తవ్యమని చాటి చెప్తున్నారు. ఒక రకంగా నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నారు. ఆఫీస్కే పరిమితమవుతారు అధికారులు అన్నదాన్ని సుమతి క్షేత్రస్థాయికి వచ్చి ఆ విమర్శను తుడిచిపెట్టే ప్రయత్నం చేశారా? ఈ విమర్శలు పోలీస్ శాఖలోనే ఎక్కువగా వినిపిస్తాయి. ఎందుకంటే పోలీస్ అధికారులు ఆఫీస్కే పరిమితం అవుతారు, ఫైళ్లు క్లియర్ చేస్తారు తప్ప ఎక్కడా క్షేత్రస్థాయిలో పర్యటించరన్న అపవాదు ఉంది. ఆ అపవాదును ఇప్పుడు తుడిపే ప్రయత్నం చేశారంటే ఎస్, ఘోరాలు జరిగితే తప్ప మిగతా టైంలో బయటకు వెళ్లరన్న విమర్శలను తుడిచిపెట్టేశారు. సుమతి మాత్రం అన్నింటినీ ఒక్కసారిగా బ్రేక్ చేసేశారు. అర్ధరాత్రి రోడ్లపై సామాన్య మహిళగా కాలినడకన ఆమె వెళ్లారు. ఇప్పుడు ఇదే భాగ్యనగరంలో పెద్ద టాపిక్. అర్ధరాత్రి రోడ్డెక్కితే అసలు విషయం తెలిసిందా? ఏ విధంగా హైదరాబాద్ లో శాంతి భద్రతలు ఉన్నాయనేది సిపి స్వయంగా తెలుసుకున్నారంటే అవుననే చెప్పాలి. కమిషనర్ గా ఛార్జ్ తీసుకున్న కొద్ది రోజుల్లోనే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో స్వయంగా ఆమె తెలుసుకున్నారు. రోడ్లపై ఉన్న ఎక్స్పీరియన్స్ ని చూసిన సుమతి షాక్ కు గురయ్యారు. అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా ఉన్న మహిళలను వేధించే వారిని, అసాంఘిక శక్తులను ఆమె తన బృందంతో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇలాంటి ఘటనలు చూస్తే నిత్యం సామాన్య మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకునేందుకే భయం వేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. సో ఆ మహిళల్లో మన ఇంట్లో ఉన్న అక్కా చెల్లెళ్ళు ఉన్నారు, మన సోదరిమణులు ఉన్నారు, మన ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మన చుట్టుపక్కల మన చుట్టాలు, మన బంధువులు, మన కూతుర్లు, మొత్తంగా మహిళలకు సంబంధించి హైదరాబాద్ భాగ్యనగరంలో ఎంత వరకు శాంతి భద్రతలు ఉన్నాయి, సో ఏ విధంగా వాళ్ళు వేధింపులకు గురవుతున్నారనేది నిన్న అర్ధరాత్రి జరిగిన ఘటన మన కళ్లకు కడుతోంది. ఎటుపోతుంది సమాజం, ఏం జరుగుతోంది, యువత ఏ వైపు ఆలోచిస్తున్నారు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సో ఈ విమర్శలకు చెక్ పెట్టేది ఎవరు? పోలీసుల బాధ్యత ఎంత, సమాజ బాధ్యత ఎంత అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక సుమతి అక్కడ విధులు నిర్వహిస్తూ ఉంటే అన్ని గంటలు రెగ్యులర్ పోలీసులు ఎందుకు రాలేదు? రోజు ఇదే తంతు జరుగుతుందా? ఈ విషయంలో పోలీసుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఒక బాస్ రోడ్ల మీదకి వస్తే ఇలాంటి పరిస్థితి ఉంది అనే ఆ సిచ్యువేషన్ ఆమె అక్కడ ఉండి గమనిస్తూ ఉంది. అక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ ఆమె పిన్ టు పిన్ నోట్ చేసుకుంటూ ఉన్నారు. ఏసీ గదుల్లో కూర్చొని నివేదికలు చూడకుండా సుమతి మాత్రం స్వయంగా రోడ్డుపైకి వచ్చి మహిళలకు ఎంతవరకు రక్షణ ఉందో ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం కూడా అదే. కాకపోతే లోకల్ పోలీసులు మాత్రం గంటల తరబడి సిపి రోడ్లపై తిరుగుతున్నా ఎవరు కూడా అటువైపు రాకపోవడం ఇప్పుడు పోలీస్ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది. అసలు గ్రేటర్ హైదరాబాద్ లో పోలీసింగ్ ఉందా లేదా? రకరకాల అనుమానాలు, అందులోనూ దిల్సుఖ్ నగర్ లాంటి ప్రాంతం, పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ లోనే ఇలా ఉంటే ఇక టౌన్లు, పట్టణాల్లో ఎలా ఉంటుందన్న ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. సిటీలో శాంతి భద్రతలు ఉన్నాయా? ఏం జరుగుతుంది? సుమతి ఘటనను బట్టి చూస్తే దారుణంగా ఉన్నాయన్నది నిజమంటున్నారు నగరవాసులు. ఎందుకంటే నగరంలో అర్ధరాత్రి ఇలా ఉంటే ఇక వేరే పట్టణాల్లో ఎలా ఉంటుంది అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ ఎప్పుడో తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల సమయంలో ఆ రోడ్లు ఏదో నిద్రపోతూ ఉంటాయి, హైదరాబాద్ నిద్రపోతుంటుంది. కానీ నిత్యం రణఘన ధ్వనుల మధ్య హైదరాబాద్ నగరం ఎప్పుడూ కూడా జనసంచారంతో తిరుగుతూ ఉంటుంది. అటువంటి జనసంచారం ఉన్న నగరంలోనే పరిస్థితులు ఇలా ఉంటే సో జనసంచారం తక్కువగా ఉండే చిన్న చిన్న పట్టణాలు, నగరాల్లో శాంతి భద్రతలు ఏ విధంగా ఉంటున్నాయి
అందులోనూ రాత్రి సమయంలో అనేది ఇప్పుడు అనేక ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఇక్కడ చాలా అంశాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సేఫ్టీ గురించి మాట్లాడుకుంటాం, మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఉంటాం, శాంతి భద్రతల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ దిశ పోలీసులు ఏమైపోయారు? ఘటన జరిగినప్పుడే దిశ పోలీసులు రంగంలోకి దిగుతారా? గతంలో దేశానికే ఆదర్శంగా నిలిచాం, మార్గదర్శంగా నిలిచామని చెప్పుకున్నాం. ఇప్పుడు మాత్రం ఆ దిశ పోలీసులు విమర్శలను ఎదుర్కొంటున్నారా? ఏం జరుగుతుంది? దిశలో ఉన్న పోలీసులు అప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు అనేది తెలియాల్సిన పరిస్థితులు. ఇప్పుడు ఏం జరుగుతుంది అని పోలీస్ అధికారుల్లోనే చర్చ సాగుతుంది. నైట్ ఆపరేషన్ ఒక్కరోజేనా? ఇక తరచూ జరుగుతుందా? ఒక్క దిల్సుఖ్ నగరే కాదు, ఇక కేపీహెచ్బి మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటుందో నైట్ టైంలో, అక్కడ వేధింపులు ఎలా ఉంటాయో, అక్కడ జరిగే తతంగాలేంటో కూడా అందరికీ తెలుసు. ఎక్కడికక్కడ అధికారులు చర్యలు తీసుకుంటున్నా రోజు రోజుకు వికృత చేష్టలు ఎక్కువ అవుతున్నాయే తప్ప ఎక్కడా తగ్గట్లేదు. ఇక మొత్తంగా సిటీ వ్యాప్తంగా ఇటువంటి దాడులు జరగబోతున్నాయా? ఇటువంటి ఆపరేషన్లను సిపి చేపట్టబోతున్నారా? మొత్తంగా ఆకతాయిల గుండెల్లో వణుకు పుట్టించబోతున్నారా అంటే ఎస్, అవుననే సమాధానమే వినిపిస్తోంది. సో నెటిజన్లు కూడా పోలీసు శాఖపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా సిపికి సంబంధించి అద్భుతమైన ప్రశంసలు అయితే లభిస్తున్నాయి. సిపి అంటే ఇలా ఉండాలి, లేడీ బాస్ అంటూ కూడా ఆమెను కొనియాడుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఇలాంటి ఆపరేషన్లు నిత్యం జరగాలంటూ కూడా నగరవాసులు కోరుతున్నారు. అకస్మాత్తుగా పోలీసులు రోడ్లపైకి వచ్చి ఆకతాయిల ఆట కట్టించాల్సిందేనంటున్నారు మహిళలు. పోలీసులపై కూడా అప్పుడప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విమర్శలు ఎందుకు వినిపిస్తున్నాయి అంటే, ఒక రకంగా చెప్పాలంటే పోలీసులు ఒక్కళ్ళదే ఇక్కడ బాధ్యత కాదు, సమాజంలో ఉన్న మనది కూడా బాధ్యతే. సమాజంలో ప్రతి పౌరుడు కూడా ఒక పోలీసు లాగానే వ్యవహరించాల్సి ఉంటుంది. ఎవరినైనా అల్లరి పెడుతూ ఉంటే మనకెందుకులే అని వెళ్ళిపోయే సంస్కృతి చాలా మందిలో ఉంది. సో మన ఇంట్లో వాళ్ళకు జరిగితేనే అన్యాయమా? పక్కింట్లో వాళ్ళకు జరిగే అన్యాయం మనకు కనిపించదా? మన దగ్గరకు వచ్చినప్పుడు చూసుకుందాంలే అంటే మనకు ఆపదొచ్చిన రోజు ఎవరొస్తారని ఎందుకు ప్రశ్నించుకోలేకపోతున్నారు? ఖచ్చితంగా నగరంలో ప్రతి పౌరుడు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తంగా పోలీసు శాఖకు సమాచారం అందించాల్సిన అవసరం ఉంది. ఆకతాయిల ఆట కట్టించాలంటే పోలీసులు ఒక్కళ్ళదే కాదు, సమాజంలో ప్రతి పౌరుడి బాధ్యతగా కూడా ఉందనేది ఐ న్యూస్ విజ్ఞప్తి చేస్తోంది. సో ఖచ్చితంగా మహిళలకు సంబంధించి భద్రతకు ఐ న్యూస్ పెద్దపీట వేస్తుంది. మహిళలను కాపాడుకోవాల్సిన బాధ్యతకు సంబంధించి కూడా ఈరోజు ఐ న్యూస్ ఈ డిబేట్ లో ఈ అంశాన్ని కూడా తెర మీదకు తీసుకురావడం జరిగింది. సో ఈ అంశం గురించి మాట్లాడదాం. మనతో మాట్లాడేందుకు స్వాతి గారు, ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మనకు జూమ్ లో ఉన్నారు. మేడం నమస్తే. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నిన్న చూసాం మొత్తంగా సిపి సుమతి మేడం ఏ విధంగా ఒక ఆపరేషన్ ని చేపట్టారో. ఆ ఆపరేషన్ తో హైదరాబాద్ లో ఆకతాయిలు ఏ విధమైన ఆగడాలు చేస్తున్నారో ఆమె స్వయంగా ఆ మాటలను, అక్కడ జరుగుతున్న పరిస్థితులను స్వయంగా చూశారు. సో ఏంటి, ఎలా చూస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ ఆవిడకి ఖచ్చితంగా హోల్ హార్టెడ్ గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీరన్నట్టు ఆవిడ కేవలం పోలీస్ శాఖ ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారు అని వెరిఫై చేయడానికి కాదు, ఇలాంటి క్రైమ్స్ ఎక్కడ జరుగుతున్నాయని తెలుసుకోవడానికి కాదు. ఎందుకంటే ఆవిడకి లాంగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. షీజ్ ఎ కమిషనర్, రైట్? సో ఆవిడకి తెలుసు ఇలాంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడానికి ఆవిడ వెళ్ళలేదు. అండ్ నెక్స్ట్ వాళ్ళ శాఖ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది అని వెరిఫై చేయడానికి కూడా ఆవిడ వెళ్ళుండరు. ఆవిడ దీని ద్వారా చేసింది ఏంటంటే, పబ్లిక్ మొత్తానికి ఒక్కసారిగా ఎవ్రీ డే ఉమెన్ అనుభవించే కష్టాల్ని సెన్సిటైజ్ చేశారు. అంటే మనకు ఈ సెన్సిటైజింగ్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుండి ఫెమినిస్టులు, సోషల్ యాక్టివిస్టులు ఎన్నో విధాలుగా చెప్తున్నారు. మనం బయటికి వెళ్లే మహిళల్ని ఎలా చూడాలి, ఏ దృష్టికోణంతో చూడాలి అని ఎన్ని విధాలుగా చెప్తున్నా ఇది ఫండమెంటల్లీ యాటిట్యూడ్ లెవెల్లో పాతుకుపోయి ఉన్నాయి. సో దీన్ని ఒక పోలీస్ ఆఫీసర్ చేయడం వల్ల ఏమైందంటే, ఒక్కసారిగా జోల్ట్ లాగా ఈ కాన్వర్సేషన్ ఆవిడ తీసుకురాగలిగారు. అండ్ దాంతోపాటు ఆవిడ చేసింది ఏంటంటే, ఎంతో మంది విమెన్ ఎవ్రీ సింగిల్ డే గో త్రూ అయ్యేదాన్ని ఎక్నాలెడ్జ్ చేశారు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే, దీని ద్వారా మోర్ విమెన్ బయటికి వచ్చి ఈ స్టోరీ షేర్ చేయాలి. ఎందుకంటే ప్రతి మహిళ లైఫ్ లో నా దృష్టిలో ఇలాంటి సంఘటన 1 ఆర్ 2 ఆర్ 3 ఉండుంటాయి. నేను పర్సనల్లీ కోటి సెంటర్లో, కోటి విమెన్స్ కాలేజ్ దగ్గర 2017లో సిమిలర్ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ గో త్రూ అయ్యాను. ఏపీఎస్ఆర్టీసీ బస్లో దిగాను. ఆ బస్సు ఒక 2 hours ముందర రావటం వల్ల నన్ను అలా దించేశారు. అక్కడ ఆటో వాళ్ళు మా హస్బెండ్ వచ్చి నన్ను పిక్ చేసుకునే లోపల మా ఆటో వాళ్ళు నన్ను చేసిన హెరాస్మెంట్ వల్ల లైఫ్ టైం ఇప్పటిదాకా, అంటే 9 ఏళ్ళు అయింది, నేను ఇప్పటిదాకా నైట్ టైం ఒక్కదాన్ని బయటకు వెళ్ళను. దీన్ని స్వాతి గారు, మీరు ఇంత సామాజిక స్పృహ ఉంది, సమాజం గురించి ఏం జరుగుతుందో తెలుసు, ప్రశ్నించగలరు. 9 సంవత్సరాల నుంచి మీరే ఈరోజు బయటకు వెళ్ళాలంటే బాధపడుతూ ఉంటే
ఈ రోజు హైదరాబాద్ కు ఎన్నో ఆశలతో ఎన్నో కలలతో వాళ్ళ జీవితాలను బంగారుమయం చేసుకునేందుకు పల్లెల నుంచి పట్టణాలకు వచ్చి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడాలి అని మహిళలు ఎంతో మంది వస్తూ ఉన్నారు. సో అక్కడ చదువులు పూర్తయిపోతాయి, బీటెక్లు పూర్తయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఉద్యోగాల కోసం ఎంత కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం. ఒక ఉద్యోగం సంపాదించిన తర్వాత హాస్టల్ నుంచో లేదంటే ఎక్కడో పేయింగ్ గెస్ట్ గా ఉంటూ అక్కడి నుంచి ఆఫీస్ కి వెళ్ళటం, ఆఫీస్ నుంచి ఇక్కడికి రావటం. ఈ రోజుకి మహిళలు ఎందుకు ఇంత క్షోభ అనుభవించాలి? ఈ దేశంలో వాళ్లకు స్వేచ్ఛ లేదా? స్వతంత్రంగా వాళ్ళు తిరగలేరా? సో ఎందుకు ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి? సో ముందుగా మన తల్లిదండ్రులు అంటే ఇంట్లో పిల్లలకు సంబంధించి ఆడపిల్లలకు జాగ్రత్తలు చెప్తూ ఉంటాం. ఇప్పుడు మగపిల్లలకు కూడా జాగ్రత్తలు చెప్పాల్సిన పరిస్థితులు లేవా? ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనే విషయాలు కూడా మన తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పాల్సిన పరిస్థితులు లేవంటారా ఈ ఘటనతో? ఖచ్చితంగా ఈ ప్రయత్నాన్ని, కాన్వర్సేషన్ ని ఎన్నో ఏళ్ల నుండి చేస్తున్నాం. బట్ మీరు గమనిస్తే ఫండమెంటల్లీ ఎటువంటి షిఫ్ట్ రాలేదు. అందుకని నేను ఈవెంట్ ఒక ఇంపార్టెంట్ జోల్ట్ అంటున్నాను. ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ గో త్రూ అయిన ఒక మహిళ అక్కడ ఆగిపోతుంది. ఆ తర్వాత ముందుకెళ్ళాలంటే 10 ఆలోచనలు చేస్తుంది. ఒక 10 సెక్యూరిటీ సిస్టమ్స్ ఉంటే తప్ప ముందరికి ఒక అడుగేయదు. ఒక ఉమెన్ ఇండిపెండెంట్ గా ఒక సిటీలో లివ్ చేయాలంటే చాలా కాస్ట్లీ. ఎందుకంటే ఒక మ్యాన్ ఉంది, ఎలా అయినా నడుస్తారు, ఒక ర్యాపిడో బైక్ పట్టుకుని వెళ్ళిపోతారు. మాకు ఒక సెక్యూర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంటే తప్ప బయటికి రాలేం. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం మాట్లాడుతున్నాం, కానీ కాంప్రిహెన్సివ్ గా వీటిని ఒక ప్యాకేజ్ లాగా పబ్లిక్ కి ఆవిడ డెలివర్ చేయగలిగారు అని నాకు అనిపించింది. ఇప్పుడు మోర్ విమెన్ వచ్చి వాళ్ళ పర్సనల్ స్టోరీస్ షేర్ చేస్తే ఏమవుతుందంటే, ఇది కేవలం ఒక కమిషనర్ చేసింది కాదు, 40 మంది ఆక్తాయిల్ని పట్టుకుని వెళ్తే ఏదో సొసైటీ మారిపోతుందని కాదు. బట్ ఈ కాన్వర్సేషన్ జరిగితే, అంటే ఈ డైలాగ్ జరిగితే ఏమవుతుందంటే, ఓకే, ఇది అందరం గోత్రు అవుతున్న కలెక్టివ్ ప్రాబ్లం అనేది మనం ఫస్ట్ గమనిస్తాం. ఎందుకంటే ఎప్పుడో ఒక అమ్మాయికి ఒక చోట ఒక ఇన్సిడెంట్ జరగగానే అందరూ ఏమంటారంటే, ఓకే అది మీకు జరిగింది, నాకు ఇంకా జరగలేదు కదా అని. కాదు, ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ ఆ బార్డర్ లైన్ వరకు వెళ్తాము. ఆ బార్డర్ లైన్ లో ఏదో కొంచెం మంచి జరిగి వెనక్కి ఆగిపోతుంది, కానీ ఆల్మోస్ట్ అందరం ఆ సిచ్యువేషన్ వరకు వెళ్ళి ఎలాగోలా సేవ్ అయ్యి బయటపడ్డాం. ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, వ్యూవర్స్ కి, మహిళలకి, ఫస్ట్ వచ్చి మీ స్టోరీ షేర్ చేయండి. అప్పుడు దీని చుట్టూ ఒక కాన్వర్సేషన్ మొదలవుతుంది. ఎందుకంటే ఇది ఒక కమిషనర్ చేంజ్ చేయగలిగేది కాదు, కొద్దిమంది సోషల్ యాక్టివిస్టులు చేంజ్ చేయగలిగేది కాదు, కేవలం ఎడ్యుకేషన్ చేంజ్ చేయగలిగేది కాదు. ఇది ఒక కలెక్టివ్ డైలాగ్ అవ్వనంత వరకు, రకరకాల పరిష్కారాలు, రకరకాల పీపుల్ ఈ సమస్యని మాది అని ఓన్ చేసుకోనంత వరకు ఇది కలెక్టివ్ సొల్యూషన్ రాదు. దీనికి మనం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో డెవలప్ అయిన సిటీస్ ని, అంటే మహిళలకి సేఫ్ గా ఉన్న సిటీస్ ని గమనిస్తే, వాటిల్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే కల్చర్ ఆఫ్ ఈక్వాలిటీ టువర్డ్స్ విమెన్. అంటే విమెన్ క్యాజువల్ గా రోడ్స్ మీద నడుస్తుంటారు. మీరు దుబాయ్, నేను రీసెంట్ గా ఒక సిటీకి వెళ్ళాను, క్యాజువల్లీ యూ కెన్ వాక్ ఎట్ నైట్ అన్నమాట. అక్కడ చాలా మంది మెన్ ఉంటారు రోడ్ మీద, చాలా తక్కువ మంది విమెన్ ఉంటారు. బట్ నైట్ టైం కూడా అన్సేఫ్ అన్న ఫీలింగ్. కానీ ఇక్కడ స్వాతి గారు, మనం ఇంకొక అంశాన్ని కూడా మాట్లాడుకోవాలి. సనాతన ధర్మం గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ప్రపంచంలో ఎక్కడా లేని సంస్కృతి సాంప్రదాయాలు మనకున్నాయని గొప్పగా చెప్పుకుని మనం ఈ రోజు మన ఇంటిలోని ఒక స్త్రీ సగర్వంగా, నిర్భయంగా బయట నడవలేని పరిస్థితులు ఉన్నాయన్నందుకు నిజంగా ఈరోజు మనం బాధపడాల్సిన అంశమే ఇది. సో ఎక్కడికో, అంటే ఒక రకంగా చెప్పాలంటే వంటింటి నుంచి ఈరోజు గగనతలం వరకు వాళ్ళు వెళ్తూ ఉన్నారు, కొన్ని సంస్థలను నడిపిస్తూ ఉన్నారు, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉన్నారు, ఎక్కడా కూడా తమ తగ్గకుండా ముందుకు సాగుతూ ఉన్నారు. సో ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. భాగ్యనగరం లాంటి ప్రాంతాల్లో చూస్తే ఈరోజు ఇద్దరు బయటికి వెళ్ళి వర్క్ చేస్తే గానీ చాలా కుటుంబాలు నడవని పరిస్థితుల్లో వాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు, కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. సో అటువంటి వారందరినీ మనం గౌరవించుకోవాలి, వాళ్ళకు భద్రత కల్పించుకోవాలి. ఎక్కడా కూడా ఈ అంశాలు అంతగా తెరపైకి రావట్లేదు. ఎక్కడికక్కడ భయంతో వాళ్ళు ఎందుకు బ్రతుకులు ఇడ్చాల్సిన అవసరం వస్తుంది, వాళ్ళు స్వేచ్ఛగా బ్రతికే రోజులు రావా అని చెప్పి కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మీరు చెప్తున్నట్టుగా ఎవరికి వాళ్ళు అంతరంగంగా మాట్లాడుకుంటున్నారే కానీ వాళ్ళకు జరిగిన అంశాన్ని షేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక మార్పు వస్తుంది అంటున్నాను. సో ఏమంటారు ఈ అంశానికి సంబంధించి? మీరు మన సొసైటీ అండ్ మన కల్చర్ గురించి మాట్లాడారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్.
మనం సనాతన ధర్మం అంటాము. మనం మహిళని రెస్పెక్ట్ చేస్తామంటాము. ఆ మహిళ దుర్గలాగా, శక్తిలాగా, ఆదిపరాశక్తిలాగా ఉంటేనే మనం ఆవిడని సీరియస్‌గా తీసుకుంటాం. ఆ మహిళ ఒక క్యాజువల్, సింపుల్ మహిళయి యా. నాకు అంత సూపర్ పవర్స్ లేవండి. నేను ఒక మామూలు మహిళని. నేను జస్ట్ ఏదో నా పని నేను చేసుకుంటూ ఎళ్తాను అంటే మనం ఆమెని చిన్నగా చూస్తాం. సో, ఆ సనాతన ధర్మం చెప్పేదేంటంటే నువ్వు ధీరుడు, వీరుడు అయిన కొడుకుల్ని ప్రొడ్యూస్ చెయ్యి. ధీరత్వాన్ని, శూరత్వాన్ని ఉన్న హస్బెండ్స్‌ని ఈ దేశ త్యాగం కోసం నువ్వు పంపించు. ఒక సరైన పద్ధతిలో ఇల్లు నడిపించు అని. సో, ఎయిదర్ ఉంటే మనకి ధీరవనితలు, శూరవనితలు, దుర్గలు, శక్తులు లేదా భర్తని యుద్ధానికి పంపించి కొడుకుల్ని తయారు చేయగలిగే మహిళలు. మరి మధ్యలో మహిళల పరిస్థితి ఏంటి? ఆ కాలంలో ఇలాంటి మహిళలు లేరు. మోడర్న్ ఎకానమీలో చాలా మంది ఎస్. విమెన్ బయటకొస్తున్నారు మీరన్నట్టు. సో, మన ధర్మం ఏదైతే అంటున్నామో సనాతన ధర్మం మోడర్న్ ఏరాకి అడాప్ట్ అవ్వలేదు. మనం దీన్ని ఏ కామెంట్స్‌లో చూడొచ్చు. గరికపాటి గారు గాని, చాగంటి గారు గాని, రీసెంట్‌లీ శివాజీ గారు గాని కామెంట్స్‌లో ఎటువంటి ఆహ్, యాటిట్యూడ్స్‌ని రిఫ్లెక్ట్ చేస్తారంటే ఓకే. మీరు ఒక విధంగా డ్రెస్ అయితే మరి మేము టెంప్ట్ అవుతాం కదా! అని. సో, ఎంతసేపుకి ఒక మ్యాన్ టెంప్టేషను, ఒక మ్యాన్ సెక్షువల్ నీడ్ అనేది ఒక వుమెన్ ఎలా డ్రెస్ అయింది, ఒక వుమెన్ ఎలా ఉంది అన్న దాని మీద. ఇలా కామెంట్స్ రావటం వల్ల ఏమవుతుందంటే, వుమెన్‌కి ఒక కాన్షియస్‌నెస్ ఉంటది. అంటే పబ్లిక్ లైఫ్‌లో తిరిగే వుమెన్‌కి నన్ను నేను ఎలా కండక్ట్ చేసుకోవాలి? నేను ఎవ్వరు నన్ను కోరుకోకుండా, నన్ను డిజైర్ లేకుండా ఉండాలంటే నేను ఎలా ఉండాలి? ఒక ఐడియల్ వుమెన్ లాగా ఎలా ఉండాలి? అన్న ఒక ప్రెషర్ విమెన్ మీద ఉంటుంది. ఎందుకు క్యాజువల్‌గా అసలు నేను ఎలా ఉన్నా కూడా నన్ను నా ఐడియాస్‌కి, లేకపోతే నా తెలివితేటలకి, యా. లేకపోతే ఆ వృత్తికి నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ ఉంటే ఒక వుమన్ డిఫరెంట్‌గా ఆవిడ క్యారీ చేయగలుగుతుంది. అప్పుడు మోర్ విమెన్ రోడ్స్ మీద కనిపిస్తారు. మా మా ఫ్రెండ్స్ తమిళనాడులో ఒక ఎక్స్‌పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్‌పెరిమెంట్ ఏంటి అంటే చాయ్ కొట్టుల దగ్గర ఎందుకెప్పుడు మెన్నే ఉండాలి? మీరు ఒక చాయ్ కొట్టుకెళ్తారు. క్యాజువల్‌గా కూర్చొని మెన్ అసలు ఏ పని ఉండదు. నిజంగా క్యాజువల్‌గా సాయంత్రం అయితే ఫ్రెండ్స్‌తో సరదాగా చాయ్ తాగుతూ, బిస్కెట్ తింటూ పాలిటిక్స్ మాట్లాడుకునేది మెన్. మనం అలా క్యాజువల్ పబ్లిక్ స్పేసెస్‌లో విమెన్‌ని ఎందుకు చూడం? వుమెన్ బయటికెళ్ళాలంటే ఒక పనుంటే వెళ్ళాలి. అంటే కూరలు తేవాలంటే వెళ్ళాలి. లేకపోతే పిల్లల్ని తీసుకురావాలంటే వెళ్ళాలి. ఏదన్నా స్పెసిఫిక్ పనుంటే వెళ్ళాలి. క్యాజువల్‌గా నాకేం పని లేదు. నేను ఊరికే ఒక్కదాన్నే కూర్చొని చాయ్ తాగుతాను అనే వుమెన్ ఎంతమంది ఉంటారు? సో, వేరాజ్ ఇట్ ఈస్ ద కేస్ విత్ మెన్. యా సో, మేడం. మా ఫ్రెండ్స్ చేసే యా మేడం, ఈ చెప్పండి. అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రభాకర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, మనకు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే చెప్పండి. యా, నిన్న ఐపీఎస్ సుమతి గారు ఏదైతే దిల్సుఖ్ నగర్ లో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారో, ఆ ఎక్స్పెరిమెంట్ తో ఒక రకంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది మహిళల భద్రతకు సంబంధించి, ఆకతాయిల ఆగడాలకు సంబంధించి. ముందుగా సుమతి మేడం కు అందరం సెల్యూట్ చేయాల్సిందే. అండ్ స్వాతి గారు చెప్తున్నట్టుగా సో అందరం కూడా షేర్ చేసుకోవాలి ఇటువంటి విషయాలను, అండ్ మార్పు అనేది మన నుంచే మొదలు కావాలంటూ కూడా చెప్తున్నారు. సో ఎలా చూస్తున్నారు నిన్న జరిగిన ఘటనను, ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఒక ప్రభుత్వం ఒక శాఖ, అంటే పోలీస్ శాఖ వాళ్ళు ప్రజలకి తెలిసేది మేము అలర్ట్ గా ఉన్నాము, మీరు ఎవరైనా ఆకతాయి వాళ్ళు ఉంటే వాళ్ళని మేము అంత సులభంగా వదిలిపెట్టము, వాళ్ళని బుక్ చేస్తాము అని చెప్పేది ఒక మెసేజ్. రెండో మెసేజ్ ఏంటంటే ఆ విమెన్ కూడా ధైర్యంగా మీరు ఎక్కడైనా సరే, ఇప్పుడు రైల్వే స్టేషన్ లో దిగుతారు, బస్ స్టాండ్ లో దిగుతారు, వాళ్ళ ఇళ్ళకి పోవాలి, వాళ్ళు ట్యాక్సీ కోసము వాళ్ళ బస్సు కోసం వెయిట్ చేస్తారు, వాళ్ళకు కూడా ధైర్యం చెప్తారు. పోలీస్ శాఖ మీ రక్షణలో ఉంది, మీరు ఈ టైం ఆ టైం అని కాకుండా మీరు ధైర్యంగా ఉండొచ్చును అనేది రెండు మెసేజ్లు పోతాయన్నమాట ఉమెన్కి కానీ ఈ ఆకతాయిలకు కానీ. మూడోది ఏంటంటే ఈ విధంగా చేయడం వల్ల మన సమాజంలో ఇంకా మార్పు రావాలి. రాత్రి 12కు 1 గంటకి మహిళలు రోడ్డు మీద తిరగగలగాలి, ధైర్యంగా ఏమి కాకుండా ఉండాలి అనే మార్పు రావాలి అనేది కూడా మూడో మెసేజ్ అన్నమాట. సో సుమతి చేసింది మంచి పనే, కానీ ఇంకా దీనికన్నా అందరూ అలర్ట్ గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు గాంధీజీ వచ్చి చూసినా గానీ ఆయన కలలు కన్నట్టుగా మహిళలు ఒంటరిగా కాదు, ఇద్దరు ముగ్గురు కలిసి కూడా వెళ్ళలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా. గాంధీజీ వచ్చిన స్టేట్మెంట్ మార్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయన్నట్టుగా. అలాంటి గాంధీజీ ఏదైతే ఆదర్శం కావాలనుకున్నారో 12 గంటలకు కూడా ఒక మహిళ ఒంటరిగా రోడ్డు మీద పోతే ఏ విధమైన జరగరాంది ఏమీ జరగదు అని ఆ రోజు రావాలి సమాజంలో అని ఆయన అనుకున్నారు కదా. అది స్లోగా స్టడీగా వచ్చేదానికి అందరూ ప్రయత్నం చేయాలి. సమాజంలో మనమందరము చేయాలి,
పోలీస్ శాఖ చేయాలి. తర్వాత ఆలోచనల విధానంలో కూడా మార్పు రావాలన్నమాట. ఇక్కడ ప్రభాకర్ గారు మనం చూస్తుంటాం, ఇప్పుడు చాలా మంది ఎడ్యుకేటెడ్ అవుతూ ఉన్నారు, ఎక్కడికక్కడ తెలుసు ఏం జరుగుతుంది అని తెలుసు, చట్టాల గురించి కూడా కొంత అవగాహన ఉంది. కానీ సో ఎందుకు అసలు ఈ ఆకతాయిల్లో ఆ మార్పు ఎందుకు రావట్లేదు? ఒకవైపు కెరియర్ కు సంబంధించే ఇప్పుడు చాలా మంది రకరకాలుగా, అంటే ఒక జాబ్ కొట్టాలంటే కూడా ఇప్పుడున్న కాంపిటీషన్ లో సో అదే ఒక పెద్ద టాస్క్ అయిన పరిస్థితుల్లో సో ఇంకా ఎందుకు ఇటువంటి వాటికి పాల్పడుతూ ఉన్నారు? అంటే యువతలో కూడా ఎటువంటి మార్పు రావాలంటారు? యువతలో కూడా ఇప్పుడు ముందు కాలంలో మాదిరి నిరుద్యోగులు లేకపోతే ఆకతాయిలు అనేది ఒక వర్గం అలాగా ఉండే, అది ఒక సెగ్మెంట్ కాదు సొసైటీలో. అది ప్రతి ఒక్కరూ ఆ ఏజ్ గ్రూపులో ఉండే వాళ్ళు చేసేటువంటి పనులు అన్నమాట. కానీ ఒక్కసారి పోలీసు వాళ్ళ చేతుల్లో మీరు ఏదైనా అరెస్ట్ కాబడమో లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ క్యారియర్ కి దెబ్బ తగులుతుంది, మీ భవిష్యత్తుకు దెబ్బ తగులుతుంది అనేది వాళ్ళ మనసులో పడిన రోజున అది మానేస్తారు. అంతవరకు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది ఒక సెగ్మెంట్ అని కాదు, సమాజంలో ఉండే ఆ ఏజ్ గ్రూపుల్లో ప్రతి ఒక్కరూ రాత్రిపూట తిరిగి అవుతున్నారు అంటే వాళ్ళకి కొంచెం బాధ్యతారహితంగా ఉన్నట్లు అనమాట. ఈ సంఘటన గుర్తు చేస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్వాతి గారు, ఫైనల్ గా ఏం చెప్తారు? అంటే సుమతి మేడం ఒక ఘటనతో మొత్తంగా మీరు అన్నట్టుగా సో చాలా మందిలో కూడా ఒక స్ఫూర్తిని నింపారు. సో ఏం చేయాలంటారు? ఇప్పుడు సమాజం బాధ్యత ఏంటి, పోలీస్ వ్యవస్థ బాధ్యత ఏంటి, అసలు ఏం చేస్తే కొంతలో కొంతైనా మార్పు వస్తుందంటారు? స్వాతి గారు ప్లీజ్ అన్మ్యూట్. నేను అన్మ్యూట్ లోనే ఉన్నానండి. ప్లీజ్ కంటిన్యూ. ఓవరాల్ గా విమెన్ సేఫ్టీ అనేది ఒక కల్చర్ అవ్వాలి, జెండర్ ఈక్వాలిటీ అనేది ఒక కల్చర్ అవ్వాలి. మహిళను చూడగానే ఒక సెక్షువల్ ఆబ్జెక్ట్ గా చూడటం అనేలాంటి స్టేట్మెంట్స్ ని, అలాంటి యాటిట్యూడ్స్ ని ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ గా కండెమ్ చేయాలి. దాంతోపాటు తెలంగాణలో ఐ థింక్ 2023 స్టాటిస్టిక్స్ ప్రకారం ఆల్మోస్ట్ ఇండియాలో సెకండ్ హైయెస్ట్ క్రైమ్స్ అగైన్స్ట్ విమెన్ ఉన్నాయి తెలంగాణలో. సో మనం క్రైమ్ యొక్క పీక్ గురించి మాట్లాడుతున్నాం, బట్ క్రైమ్స్ రకరకాల వేస్ లో విమెన్ మీద తెలంగాణలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఒక పేట్రియార్కల్ కల్చర్, ఒక యాటిట్యూడ్ ఆఫ్ వైలెన్స్ టువర్డ్స్ విమెన్ ఉంది కాబట్టి ఆ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేయనంత వరకు ఈ మెగా ప్రాబ్లం ఫిక్స్ చేయలేం. నెక్స్ట్ ఏంటంటే హైదరాబాద్ యాజ్ ఎ సిటీ చూసినా కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో క్రైమ్స్ అగైన్స్ విమెన్ కేసెస్ ఇంక్రీజ్ అయ్యాయి. సుమారు 22% వరకు కేసులు పెరిగినట్టు. అండ్ సిటీ కూడా ర్యాపిడ్ గా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఎన్నో డార్క్ స్పాట్స్ ఉంటాయి సిటీలో. ఆ డార్క్ స్పాట్స్ ని తగ్గించడం, సిటీ లైటింగ్ పెంచడం, అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 24/7 అవైలబుల్ అవటం. ఎవరైతే పర్సనల్ ఉంటారో ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వీళ్ళని సెన్సిటైజ్ చేయటం, పోలీసుల్ని సెన్సిటైజ్ చేయటం. నెక్స్ట్ పెడస్ట్రియన్ ఫ్రెండ్లీ, అంటే ఇది కమర్షియల్ సిటీ, రెసిడెన్షియల్ సిటీ వైపు తీసుకురావాలి. రెసిడెన్షియల్ సిటీస్ లో ఈ రిస్క్ ఉండదు. సో ఎక్స్క్లూజివ్ కమర్షియల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో సిటీలో వాటి మీద ఫోకస్ పెట్టడం, రెసిడెన్షియల్ ఏరియాస్ అండ్ ఇది వాకింగ్ ఫ్రెండ్లీ, పీపుల్ ఫ్రెండ్లీ సిటీ అన్న వైబ్ ని, ఆ కల్చర్ ని కనుక తీసుకుని సిటీలో అర్బన్ రిఫార్మ్స్ ద్వారా కూడా సేఫ్టీ ఓవరాల్ గా పాసిబుల్ అని నేను బిలీవ్ చేస్తాను. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. సో మొత్తంగా రెగ్యులర్ పోలీసులు చర్యలు చేపడుతూ ఉన్న సమాజ బాధ్యత కూడా ఉంటుంది. సమాజంలో ప్రతి పౌరుడు కూడా ఒక పోలీస్ అనే ప్రాథమిక సూత్రాన్ని మరవద్దు. సో మన ఇంటిలో జరిగినప్పుడే చూద్దాంలే అని కాకుండా పక్క వాళ్లకు ఆపదొచ్చినప్పుడు కూడా మనం నిలబడాల్సిన బాధ్యత పౌరులపై ఉందని కూడా ఐ న్యూస్ గుర్తు చేస్తుంది. సో మొత్తంగా నిన్న సుమతి మేడం ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆకతాయిల ఆట కట్టించేందుకు, అదేవిధంగా పోకిరీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేందుకు చాలా మందికి స్ఫూర్తి నింపే ప్రయత్నం చేసిన లేడీ సింగానికి ఐ న్యూస్ బిగ్ సెల్యూట్ చేస్తోంది. సో వ్యవస్థలో మార్పు రావాలి అంటే మన ఇంటి నుంచే ఆ మార్పు మొదలవ్వాలి. ఖచ్చితంగా ఆ మార్పు దిశగా అడుగులు వేద్దాం. హైదరాబాద్ నగరం అంటే ఒక సేఫెస్ట్ ప్లేస్ గా మాట్లాడుకునే స్థాయికి మన నగరం రావాలని